బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న హైదరాబాద్ లోని పలు హోటళ్లు రెస్టారెంట్లు బార్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. లగ్డీ కపూల్లోని హోటల్ అశోక, కిచెన్ అప్ మూన్ లైట్ బార్, హైడ్రేట్ ద బార్, న్యూ ఫిష్ ల్యాండ్ హోటల్లో తనిఖీలు జరుగుతున్నాయి. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్, గడువు ముగిసిన ఆహార పదార్థాలని సీజ్ చేశారు అక్కడ అధికారులు. హోటల్ ఫిష్ ల్యాండ్ లోని కిచెన్ లో ఎలుకలు తిరగడాన్ని అధికారులు గుర్తించారు. సింథటిక్ ఫుడ్ కలర్ ని గుర్తించారు. వాటిని అక్కడే నాశనం చేశారు అధికారులు. FSSAI నిబంధనల ప్రకారం అందరికీ నోటీసులు కూడా జారీ చేశారు. మనం చూస్తున్న పలు రోజులుగా హైదరాబాద్ లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం హైదరాబాద్ లోని లగ్డీ కపూల్లో హోటల్ అశోక, కిచెన్ అప్ మూన్ లైట్ బార్, హైడ్రేట్ ది బార్, న్యూ ఫిష్ ల్యాండ్ హోటల్స్ లో తనిఖీలు జరిగాయి. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్ ని, అలాగే గడువు ముగిసిన ఆహార పదార్థాలని అధికారులు సీజ్ చేయడం జరిగింది. హోటల్ ఫిష్ ల్యాండ్ లోని కిచెన్ లో ఎలుకలు తిరగడాన్ని కూడా గుర్తించారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి, బయట ఫుడ్ ని ప్రిఫర్ చేయకపోవడమే మంచిదంటూ కూడా పలు రోజుల నుండి కూడా అధికారులు చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల తనిఖీల్లో విస్తపోయే విషయాలు బయటకొచ్చాయి. మనం చూస్తున్నాము, ఫుడ్ కలర్స్ వాడుతున్న అపరిశుభ్రమైన ఆహారాన్ని, నాశనమైన ఆహారాన్ని అధికారులు గుర్తించడమే కాకుండా FSSAI నిబంధనల ప్రకారం అందరికీ కూడా నోటీసులు జారీ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, చూస్తున్నాము అస్సలు ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదు. ఈ నేపథ్యంలో ఏం చెప్తున్నారు అధికారులు? ధనలక్ష్మి, హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి హోటల్స్ లో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని గుర్తించడంతో పాటు వాటిని సెటరేట్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ప్రత్యేక కమిటీ, టాస్క్ ఫోర్స్ కమిటీ దాడులను కొనసాగిస్తుంది. ఈ రోజు లకడీకాపూల్ లోని 3 హోటళ్ల పైన దాడులు చేశారు. అక్కడ కూడా అనేకమైనటువంటి లోపాలను గుర్తించారు. అక్కడ ఉండేటువంటి వెజ్, నాన్ వెజ్ వాటిని ఒకే దగ్గర భద్రపరచడం, ఒకే ఫ్రిడ్జ్ లో భద్రపరచడంతో పాటు పాడైనటువంటి చికెన్ ను, అదే విధంగా ఇతర రెడ్ మీట్ ని కూడా నాశనం చేయడం జరిగింది. హోటల్ ఫిష్ ల్యాండ్ లో అయితే ఎలుకలు తిరగడానికి గుర్తించారు అధికారులు. కిచెన్ లో చాలా క్లియర్ గా ఎలుకలు తిరిగేటువంటి వాటిని గుర్తించారు. అట్లాగే ఫుడ్ కలర్, సింథటిక్ ఫుడ్ కలర్ ను గుర్తించారు. వాటన్నిటిని కూడా అదే విధంగా చికెన్, ఏదైతే చికెన్ ఖరాబ్ అయినటువంటి చికెన్ ఉందో దాన్ని కూడా గుర్తించి వాటిని కూడా నాశనం చేశారు. ఈ 3 హోటళ్లలో కూడా వివిధ రకాలైనటువంటి లోపాలను గుర్తించారు. సెమీ ఫుడ్ ను ఏదైతే రిఫ్రిజిరేటర్ లో వాటిని ప్రిపేర్ చేసి రిఫ్రిజిరేటర్ లో పెట్టారో అలాంటి వాటిని గుర్తించారు. వాటన్నిటిని కూడా తీసుకొని అక్కడికక్కడే నాశనం చేయడం జరిగింది. అదే విధంగా కాజు లేబులింగ్ లేనటువంటి 24 కాజు ప్యాకెట్లను గుర్తించడం జరిగింది. వాటిని సీజ్ చేశారు. ఇక హోటల్ అశోకాకు సంబంధించి రెడ్మీట్ స్టోరేజ్ ప్రాంతంలో కాక్రోచ్లు తిరుగుతున్నట్లుగా గుర్తించారు. ఇవి కూడా అంటే మనకు రోగాలను దగ్గర చేస్తాయి కాబట్టి, రోగాలను సృష్టిస్తాయి కాబట్టి వాటిని కూడా ఒక తప్పిదంగా గుర్తించడం జరిగింది. ఈ 3 హోటల్స్ లోనూ పనిచేసేటువంటి సిబ్బందికి ఏ విధమైనటువంటి మెడికల్ సర్టిఫికేట్స్ లేని అంశాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి లోపాలను అయితే ఈ రోజు జరిగినటువంటి తనిఖీల్లో గుర్తించారు. అంతేకాకుండా వీళ్ళు నిర్వహణ, అంటే కిచెన్ లోను, అదే విధంగా ఎక్కడైతే దీన్ని ఫుడ్ ను స్టోరేజ్ చేస్తారో స్టోరేజ్ రూమ్లలోనూ ఏ విధమైనటువంటి పరిశుభ్రత విషయంలో తీసుకోవాల్సినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో FSSAI నిబంధనలకు వ్యతిరేకంగా అవన్నీ ఉన్నాయి. దాంతో వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఎక్కడైతే స్టోర్ రూమ్లలో పెస్ట్ కంట్రోల్ కూడా సక్రమంగా లేనటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ప్రస్తుతం చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, ఎక్కడా కూడా శుభ్రత ప్రమాణాలు పాటించట్లేదు, నిబంధనలు ఫాలో అవ్వట్లేదు, మనం చూస్తున్న ఎలకలు తిరుగుతూ కనిపిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో వారికి నోటీస్ సర్వ్ చేయడమే కాకుండా ఏదైనా ఫైన్ విధించడం కావచ్చు, లేదంటే ఇంకేదైనా చర్యలు ఉండబోతున్నాయా? ధనలక్ష్మి, తప్పకుండా చర్యలు ఉంటాయి. అయితే ఇప్పటి వరకు ఇక్కడ గుర్తించినటువంటి లోపాలను, ఈ ఆహార పదార్థాలన్నింటినీ కూడా సీజ్ చేస్తారు. దీనిని నాచారంలో ఉండేటువంటి ల్యాబ్ కు పంపుతారు. ఆ ల్యాబ్ లో టెస్టింగ్ వచ్చిన తర్వాత ఆ టెస్టింగ్ లో ఉండేటువంటి ఏ స్థాయిలో వీళ్ళు తప్పిదాలు ఉన్నాయనేది కొన్ని అంశాలు తెలుస్తాయి. ఆ అంశాల ఆధారంగా వాళ్ళకు ఫైన్లు వేస్తారు. ఇదంతా జరగడానికి ఒక 2 నుంచి 3-4 వారాలు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఇప్పటి వరకు తనిఖీలు చేసినటువంటి దాదాపు 150-160 వరకు హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, టిఫిన్ సెంటర్స్ కానీ వీటన్నింటినీ కూడా చెక్ చేశారు. ఇందులో దాదాపు 70 నుంచి 80 వరకు లోపాలు గుర్తించారు. వీళ్ళందరికీ కూడా
నోటీసులు ఇస్తూ వస్తున్నారు. వాళ్ళ హోటళ్లలో సీజ్ చేసినటువంటి ప్రభుత్వ పదార్థాలను ల్యాబ్ కు పంపుతున్నారు. వీటిలో వచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా ఏ చట్టం ప్రకారం ఎంత ఫైన్ వేయడానికి అవకాశం ఉంది అన్నటువంటి అంశాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ ఒక నివేదికను ఆయా జిల్లాల పరిధిలో ఉండేటువంటి జాయింట్ కలెక్టర్లకు వీటిని అందజేస్తారు. ఆ జాయింట్ కలెక్టర్లు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. మొదటగా ఫైన్లు వేస్తారు. అవసరమైతే వాళ్ళ లైసెన్సులు కూడా రద్దు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రక్రియ అంతా కొనసాగుతుంది. ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి సిబ్బంది సెకండ్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ప్రక్రియనంతా కూడా చేపడుతున్నారు. అంటే నేచారం ఫుడ్ ల్యాబ్ లో వచ్చినటువంటి రిపోర్ట్లను సేకరించడం, ఆ రిపోర్ట్ల ఆధారంగా ఒక ప్రత్యేకంగా రిపోర్ట్ తయారు చేసి డిప్యూటీ కలెక్టర్లకు అందజేసేటువంటి పనిలో ఉన్నారు. ఆ డిప్యూటీ కలెక్టర్లు త్వరలో ఫైన్లు వేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రాముడు, అసలు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అని ఏవైతే అనుకుంటామో రెగ్యులర్ గా జనాలు కూడా ఎక్కడికి వెళ్ళైతే డైనింగ్ చేస్తూ ఉంటారు, అటువంటి హోటల్స్ రెస్టారెంట్స్ లోని ఈ విధంగా ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు ఏవి పాటించట్లేదు, అసలు ఫుడ్ ఏది అక్కడ బాగోకపోవటం, ఇటువంటివి చూస్తున్న ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏం చెప్తున్నారు? అంటే ప్రధానంగా ఏదైతే ఫుడ్ అంటే ఆరోగ్యానికి సంబంధించిన అంశం కాబట్టి వీటన్నింటి విషయంలో వీళ్ళు ఫుడ్ నిర్వాహకులు ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నారు. అయితే చాలా హోటళ్లలో అక్కడ ఉండేటువంటి సిబ్బంది పైన వదిలేయడం కారణంగా ఈ విధమైనటువంటి లోపాలు బయటికి వస్తున్నాయి అనేది ప్రధానంగా వాళ్ళు సూచిస్తున్నారు. అక్కడ ఉండేటువంటి అధికారులు సిబ్బంది గుర్తించినటువంటి అంశాలను చెప్తున్నారు. అదే విధంగా ప్రధానంగా హోటళ్లలో తినే విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా శుభ్రత పాటించేటువంటి విషయాల్లో హోటల్లో మాత్రమే వెళ్ళాలి. అదేవిధంగా సరైనటువంటి ఆహార పదార్థాలు వండుతున్నారా లేదా, అదే విధంగా ఫుడ్ కలర్ ఉండేటువంటి ఇలాంటి వాటిని అవాయిడ్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రాముడు.